ఆమె తన పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ప్రేమాయం నడిపింది. కానీ మరొకరితో వివాహానికి సిద్ధమైంది. అంతలోనే పెళ్లిని రద్దు చేయించింది. మళ్ళీ తిరిగొచ్చి పెళ్లి పీటలెక్కింది. ప్రియుడి వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను హత్య చేయించింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాలకు చెందిన సర్వేయర్ గంట తేజేశ్వర్ హత్య కేసు విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన ఓ బ్యాంకు ఉద్యోగి వివాహితుడైన తిరుమలరావుతో ప్రేమాయం సాగించిన ఐశ్వర్య పెళ్లిని రద్దు చేయించింది. ఆమెనే భారీగా ఊహించుకుంటున్న తేజేశ్వర్ పెళ్లి రద్దుతో మనోవేదనకు కొనియారు. అనూహ్యంగా మే నెలలో తేజేశ్వర్ కి ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కానకట్నుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దనని నమ్మించింది. ఇదంతా నమ్మిన తేజేశ్వర్ ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే తేజేశ్వర్తో ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయం కాగానే తిరుమలరావు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే ఆయన కుటుంబంలో ఘర్షణలు తలెత్తడంతో అక్కడ ఉండటం ఐశ్వర్యకు వీలు కాలేదు. దీంతో తిరిగి తేజేశ్వర్ని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. తర్వాత కర్నూలులోనే కాపురం పెడితే ప్రియుణ్ణి ఎప్పటిలా కలుసుకోవచ్చని కుట్ర పన్నింది. అయితే తేజేశ్వర్ గద్వాల్లోనే కాపురం ఉండటంతో ప్రియుణ్ణి కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావులు కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ గ్యాంగ్ తన భూమి సర్వే చేయాల్సి ఉందని ఈ నెల 17న తేజేశ్వర్ను సంప్రదించారు. నమ్మిన ఆయన వారితో కారులో వెళ్లారు. తొలుత ఇటిక్యాల మండలం మొగిల్రావు చెరువు వైపు, తర్వాత గద్వాల మండలం వీరాపురం తీసుకెళ్లారు. అక్కడే కృష్ణస్వామి ఆలయం సమీపంలో కారులోనే మరణాయుధాలతో చంపినట్లు సమాచారం. అక్కడి నుంచి ఎర్రవెల్లి మీదుగా గుర్రంగండ వద్ద జాతీయ రహదారిలో యూటర్న్ తీసుకుని కృష్ణా నదిలో ఆయుధాలను, తేజేశ్వర్ కు సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లను పడేశారు. అనంతరం అల్లంపూర్ మండలం బైరాపురం మీదుగా పంచలింగాలకు చేరుకున్నారు. తిరుమలరావు అక్కడికి చేరుకుని తేజేశ్వర్ మృతిని ధృవీకరించుకొని సుపారీ గ్యాంగ్ కు కొంత నగదు ఇచ్చినట్లు తెలిసిందే. అక్కడి నుంచి ఏపీలోని నంద్యాలకు దగ్గరలోని పాణ్యం అటవీ ప్రాంతంలో రహదారి పక్కన మృతదేహాన్ని వదిలి వచ్చేశారు. పెళ్లైన 29 రోజుల్లో దాదాపు 15 రోజులు ఐశ్వర్య కల్లూరులోనే ఉన్నట్లు తెలిసిందే. బ్యాంకు ఉద్యోగితో 4 నెలల్లో దాదాపు 2000 వరకు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు, వందల SMS చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రధాన నిందితుడికి ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హత్య కేసును ఛేదించేందుకు గద్వాల పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. తిరుమలరావు, ఐశ్వర్య సుపారీ గ్యాంగ్లోని 2 సభ్యులు, కార్ డ్రైవర్, ఐశ్వర్య తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.